ఎలా ఇటరేట్ ఐఎమ్ టేకింగ్ ఇంట్ కదా, ఇంట్ I ఈక్వల్స్ టు 1 అవునా. వైల్ లో ఏం తీసుకున్నా, I లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 5. సపోజ్ నేను ఈడ ఈక్వల్ పెట్టకుంటే ఏమవుతుంది చెప్పండి, ఎన్ని టైమ్స్ వస్తాయి? సో మెనీ టైమ్స్. ఈడ ఈక్వల్ పెట్టకపోతే సో మెనీ టైమ్స్ వస్తాయి, 5 టైమ్స్ వస్తాయి. మరి ఈక్వల్ పెడితే కూడా 5 టైమ్స్ వస్తాయా? డిఫరెన్స్ ఉండాలి కదా, దానికి దీనికి డిఫరెన్స్ ఉండాలా. ఈక్వల్ పెట్టకపోతే ఈక్వల్ పెడితే వాట్ ఈస్ ద డిఫరెన్స్? ఈక్వల్ పెడితే 5 టైమ్స్ కదా, ఈక్వల్ పెట్టకపోతే 4 టైమ్స్. రైట్, సి ఓకేనా. స్టార్టింగ్ I ఈక్వల్స్ టు 1, 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 5. ట్రూ నా ఫాల్సా? ట్రూ. 1 ఈజ్ లెస్ దాన్ 5 కదా, ట్రూ. ఎంటర్ ద బ్లాక్. ఫస్ట్ స్టేట్మెంట్ ఏముంది, హలో వరల్డ్ అని మనకు ప్రింట్ అవుతుంది. ప్రింట్ అయిన తర్వాత ఇంకా ఉన్నాయి ఈ బ్లాక్ లో, ఇంకా సెకండ్ స్టేట్మెంట్ ఉంది. ఇదేంటి, I++. అంటే ఏంటి, 1 అనేది 1 కి 1 యాడ్ అవుతుంది అని దాని అర్థం. అంటే I అనేది స్టార్టింగ్ 1 ఉంది, ఇప్పుడు ఏమైంది 2 అయిందా, 2 అయింది. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఇదంతా ఎప్పుడు ఫాల్స్, ఇదంతా టాస్క్ పర్ఫామ్ అవ్వడం ఎప్పుడు స్టాప్ అవుతుంది అంటే ఈ కండిషన్ ఫాల్స్ అయినప్పుడు స్టాప్ అవుతుంది. ఈ కండిషన్ ఫాల్స్ అవ్వనంత వరకు స్టాప్ అవ్వదు. అంటే దాని అర్థం I++ అయిపోయిన తర్వాత మళ్ళీ పైకా. ఓకేనా. ఫస్ట్ కండిషన్, ప్రింటింగ్ స్టేట్మెంట్, ఇంక్రిమెంట్, దీన్నంతా కలిపి 1 ఇటరేషన్ అంటాం. ఓకేనా. మళ్ళీ బ్యాక్ టు కండిషన్. ఇప్పుడు మనకు I ఎంత, 2 కదా, 2 లెస్ దాన్ 5. ట్రూ ఆర్ ఫాల్స్? ట్రూ. ఎంటర్ ద బ్లాక్, హలో వరల్డ్ I++. ఇప్పుడు I ఎంత, ఓకేనా. మళ్ళీ బ్యాక్ టు కండిషన్, 3 లెస్ దాన్ 5. ట్రూ, హలో వరల్డ్ I++. I++ and 3 is 4. 4 less than 5 true. Hello world I++ 5. మళ్ళీ బ్యాక్ టు కండిషన్. ఇప్పుడు 5 అనేది లెస్ దాన్ 5 కాదు కానీ ఈక్వల్ టు 5. హలో వరల్డ్, మళ్ళీ హలో వరల్డ్ వస్తుంది I++. ఇప్పుడు I ఎంత అవుతుంది, 6 అవుతుంది. బట్ 6 is not less than 5. 6 is not equal to 5. కండిషన్ ఫాల్స్ అవుట్ ఆఫ్ ద బ్లాక్. ఇది జరిగే ప్రాసెస్. అంటే ఇక్కడ మొత్తం మనకి ఎన్ని ఇటరేషన్స్, 5 ఇటరేషన్స్. మీరు ఇప్పుడు దీన్ని గ్రేటర్ దాన్ పెట్టారనుకోండి, స్టార్టింగే మీ కండిషన్ ఫాల్స్, అప్పుడు అసలు మీ బ్లాక్ లోకే ఎంటర్ అవ్వదు. మీ బ్లాక్ లోకి ఎప్పుడు ఎంటర్ అవుతుంది అని చెప్పా నేను, ఇఫ్ గానీ అది ఎల్సిఫ్ గానీ నెస్టెడ్ ఇఫ్ గానీ కండిషన్ ట్రూ అయితేనే బ్లాక్ లోకి ఎంటర్ అయ్యేది. కండిషన్ ట్రూ కాకపోతే బ్లాక్ లోకి ఎంటర్ కాదు. ఇంకొక ఇంతకు ముందు ప్రోగ్రామ్ లో అసలు ఇది లేనే లేదు, I++ లేదు. ఇక్కడ ఏం రాసినాం, I less than equals to 5 రాసినాం. అంటే నువ్వు ఒక 10,000 టైమ్స్ చెక్ చేసినా కూడా I 1 కదా. కాబట్టి కంటిన్యూస్ గా ఇది ఏమైతుంది, లూప్ అవుతానే ఉంటది. ఇది అసలు ఎప్పటికీ ఫాల్స్ అవ్వదు. ఎందుకంటే ఎన్నిసార్లు చెక్ చేసినా 1 is not less than 1 is less than 5 ఓన్లీ. అదేం ఫాల్స్ అవ్వదు కదా. నువ్వు వచ్చే ఇయర్ మళ్ళీ వచ్చే ఇయర్ చెక్ చేసినా కూడా 1 is less than 5. అవునా. కాబట్టి మనము ఎన్ని ఇటరేషన్స్ కావాలి అనేది దీని మీద బేస్ అయి ఉంటుంది. నీకు 5 టైమ్స్ కావాలి అంటే ఈడ ఎన్ని టైమ్స్ కావాలంటే అన్ని టైమ్స్. ఇప్పుడు ఈక్వల్ పెట్టకపోతే ఏమైతుంది, 4 టైమ్సే వస్తుంది. ఎందుకంటే I++ 5 అయినప్పుడు 5 is not less than 5 కాదు కదా. అంటే 4th టైం దగ్గర అది ఫాల్స్. మీకు 5 టైమ్స్ కావాలి అంటే ఖచ్చితంగా మీరు ఏం పెట్టుకోవాలి, లెస్ దాన్ పెట్టుకోవాలి. లేదు మేడం మేము లెస్ దాన్ పెట్టుకోమంటే I less than 6 అన్న రాసు, అప్పుడు 5 టైమ్స్ వస్తుంది. ఓకేనా. మోస్ట్లీ ఇదే మీ కన్ఫ్యూజన్ అవ్వదు.
ఎందుకంటే మీరు ఎన్ని టైమ్స్ అవుతాయి అంటే ఈ నెంబర్ చూసేసి 5 టైమ్స్ అని చెప్తారు. ఇట్లా మీరు ఈక్వల్ పెట్టకుండా 6 టైమ్స్ అనే దాని మీద వచ్చేస్తుంది. కాబట్టి మీరు ఈక్వల్ పెట్టుకోవడం మంచిది. ఓకేనా? రైటా? నేను దీనికి టైం ఇది ఎగ్జిక్యూట్ చేస్తా చూడు. జావా సి లూప్ డాట్ జావా ఎంటర్ జావా లూపింగ్. ఓకేనా? హలో వరల్డ్ 5 టైమ్స్. నీకు 10 టైమ్స్ కావాలంటే ఏం లేదు, సింపుల్ 5 ప్లేస్ లో 10 అంతే. ఏం అక్కడ మీరేం మళ్ళీ థింక్ చేయాల్సిన అవసరంలా. దట్స్ ఇట్. ఓకేనా? 10 టైమ్స్. ఇది నేను టైం ఇస్తా. నెక్స్ట్ డూ వైల్ చూద్దాం. చూడండి, వైల్ లో కండిషన్ ఫాల్స్ అయితే హలో వరల్డ్ అని ఒక్కసారన్నా వస్తుందా? రాదు. మీరు అది బాగా గుర్తు పెట్టుకోవాలి. వైల్ లో కండిషన్ ఫాల్స్ అయితే అట్లీస్ట్ 1 టైం అన్నా మీకు అవుట్పుట్ వస్తుందా? రాదు కదా. రైట్. నెక్స్ట్ లూప్ నెక్స్ట్ టైప్ ఏంటంటే డూ వైల్. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ వైల్ అండ్ డూ వైల్ అనేది ఇంపార్టెంట్ క్వశ్చన్. పబ్లిక్ స్టాటిక్ void main strings and args. డూ వైల్ కదా, ఫస్ట్ డూ వస్తుంది. డూ లో ప్రింటింగ్ స్టేట్మెంట్ రాసుకుందాం. సపోజ్ హలో అంటూ ఇక్కడ నేను I++ రాసిన, ఇక్కడ వచ్చి వైల్ I greater than or equals to 5. int I equals to 1. ఓకేనా? సేవ్ చేద్దామా? ఫస్ట్ సేవ్ చేస్తా, మళ్ళీ అవుట్పుట్ చెప్తాను. డూ వైల్ డాట్ జావా అవుట్పుట్ చెప్పండి. ఒక గెస్ చేయండి చాలు, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. గెస్ చేయండి, నేను అవుట్పుట్. హలో వచ్చి 2 టైమ్స్ ప్రింట్ అవుతుంది. ఓకే, రైట్ రైట్. సరే, అంతేనా? అంతేనా నరసింహ? ఏం తెలీదా? నిజంగానా? ఎర్రర్ వస్తుందా? ఎందుకు? సెమీకోలన్ పెట్టినాం కదా. వైల్ దగ్గర యాక్చువల్గా సెమీకోలన్ ఉండకూడదు. కండిషన్స్ దగ్గర ఎప్పటికీ సెమీకోలన్స్ ఉండకూడదు. కావాలంటే నేను ఇక్కడ సెమీకోలన్ పెడతా చూడండి, అవుట్పుట్ ఏమొస్తుంది చూద్దాం. వైల్ దగ్గర సెమీకోలన్ పెడితే అవుట్పుట్ ఏమొస్తుంది చూద్దాం. ఏమొచ్చింది? అసలు అది చెక్ చెయ్యదు. ఓకేనా? వైల్ దగ్గర సెమీకోలన్స్, వైల్ దగ్గరనే కాదు, ఏదైనా కండిషన్స్ పక్కన సెమీకోలన్ పెడితే అది కండిషన్ కదా, దాన్ని ఏం ప్రింట్ చేయకూడదు, ఏం చేయకూడదు. జస్ట్ చెక్ చేయాలి అది ట్రూనా ఫాల్సా అనేది చెక్ చేయాలి. అవునా? కాబట్టి నువ్వు సెమీకోలన్ పెడితే అది ఏమవుతుంది అంటే అది ఒక స్టేట్మెంట్ లాగా కన్సిడర్ అవుతుంది. కాబట్టి మనం ఎప్పటికైనా వైల్ దగ్గర సెమీకోలన్స్ పెట్టకూడదు. ఇప్పుడు డూ వైల్ కి చెప్పండి నాకు. గెస్ చేయండి ఊరికే. కాసిం 2 టైమ్స్ వస్తుంది అన్నాడు. ఇంకా మిగతా వాళ్ళు కూడా అంతేనా? చూద్దామా? 3 టైమ్స్ వస్తుందా? రైట్. ఇంకా ముక్తర్ అదే చూస్తున్నావా? అంతేనా? సోయల్, శాంతరాజ్, సమీర్, చూద్దామా? అవుట్పుట్ చూద్దామా? జావా సి, నేను డూ వైల్ అని సేవ్ చేశా కదా, డూ వైల్ డాట్ జావా ఎంటర్. నో ఎర్రర్స్. ఎర్రర్స్ ఏం లేవు. ఓకేనా? అంటే సెమీకోలన్ పెట్టినా కూడా ఏం రాదా?
సెమీకోలన్ పెట్టినా కూడా ఎర్రర్ ఏం లేదు. జావా నేను శాంపుల్ అని తీసుకున్నా. ఎన్నిసార్లు వచ్చింది? కానీ కండిషన్ ట్రూనా ఫాల్సా? ఫాల్స్ కదా. అదే వైల్ కి డూ వైల్ కి డిఫరెన్స్. ఒకవేళ వైల్ లో కండిషన్ ఫాల్స్ అయితే మనకు ఒకసారి అవుట్పుట్ వచ్చిందా? రాలే. కానీ డూ వైల్ లో కండిషన్ ఫాల్స్ అయినా సరే అట్లీస్ట్ 1 టైం అవుట్పుట్ వస్తుంది. ఎందుకు అట్లీస్ట్ 1 టైం అవుట్పుట్ వస్తుంది అంటే మన జావాలో లైన్ బై లైన్ ఎగ్జిక్యూషన్ కదా. స్టార్టింగ్ ఏముంది? ఏమన్నా కండిషన్ ఉందా? ఏం లేదు. ఏ కండిషన్ లేకుండానే ఎంటర్ ద బ్లాక్ హలో ప్రింట్ అవుతుంది. హలో ప్రింట్ అయిన తర్వాత I++. అంటే ఎంత? అంటే 2నే కదా. 2 కిందికి వస్తుంది. 2 ఈజ్ నాట్ 2 గ్రేటర్ దాన్ 5. ఫాల్స్, ప్రోగ్రామ్ స్టాప్. అదే దీన్ని ఇప్పుడు ట్రూ చేద్దాం. ఇప్పుడు అవుట్పుట్ చెప్పండి. 7 టైమ్స్ ఎందుకు? ఇదంతా ఒకటే కసీం. ఇదంతా ఒకటే, ఒకే ఇటరేషన్ ఇదంతా. ఇప్పుడు ఎన్ని టైమ్స్? 5 టైమ్స్. హలో I++ అంటే 2 లెస్ దాన్ 5 ట్రూ. మళ్ళీ పైకి హలో I++, 3 లెస్ దాన్ 5 ట్రూ. మళ్ళీ హలో 4 లెస్ దాన్ 5 ట్రూ. మళ్ళీ హలో 5 లెస్ దాన్ 5 is not less than 5 but 5 is equals to 5. మళ్ళీ హలో 6 is not less than 5. కండిషన్ ఫాల్స్, ప్రోగ్రామ్ స్టాప్. కండిషన్ ట్రూ ఉన్నప్పుడు వైల్ కి డూ వైల్ కి ఏ డిఫరెన్స్ ఉండదు. కండిషన్ ట్రూ ఉన్నప్పుడు వైల్ కి డూ వైల్ కి దెర్ ఈస్ నో డిఫరెన్స్. ఎప్పుడైతే కండిషన్ ఫాల్స్ ఉంటుందో అప్పుడు మాత్రమే వైల్ కి డూ వైల్ కి డిఫరెన్స్ వస్తుంది. ఎందుకు డిఫరెన్స్ వస్తుంది అంటే వైల్ లో స్టార్టింగే కండిషన్ ఉంటది. ఈ కండిషన్ ట్రూ అయితేనే నీకు స్టేట్మెంట్ ప్రింట్ అయ్యేది. అదే డూ వైల్ లో అయితే ముందు స్టేట్మెంట్, కండిషన్ తో అవసరం లే, ముందు స్టేట్మెంట్ ప్రింట్ అయ్యి తర్వాత కండిషన్. కాబట్టి సపోజ్ ఇది ఫాల్స్ ఉన్నా సరే ముందు స్టేట్మెంట్ కదా, స్టేట్మెంట్ ప్రింట్ అయినా కదా కండిషన్ చెక్ చేసేది. ఒకవేళ కండిషన్ ఫాల్స్ అయితే ప్రోగ్రామ్ అక్కడికే స్టాప్ అవుతుంది. ఒకవేళ కండిషన్ ట్రూ అయితే నార్మల్ ఫ్లో. ఓకేనా? మీరు గుర్తు పెట్టుకోవాలి, వైల్ కి డూ వైల్ కి ఏ డిఫరెన్స్ ఉండదు. మీరు కండిషన్ ట్రూ పెట్టినప్పుడు దెర్ ఈస్ నో డిఫరెన్స్ బిట్వీన్ వైల్ అండ్ డూ వైల్. ఎప్పుడైతే కండిషన్ ఫాల్స్ ఉంటుందో అప్పుడు మాత్రమే వైల్ కి డూ వైల్ కి డిఫరెన్స్ వస్తుంది. ఏం డిఫరెన్స్ వస్తుంది? ఫాల్స్ అయితే అట్లీస్ట్ 1 టైం ప్రింట్ అవుతుంది. అదే ట్రూ అయితే నార్మల్, దానికి దీనికి ఏముంటది. వైల్ లో కండిషన్ ఫాల్స్ అయితే ఒక్కసారి కూడా అవుట్పుట్ రాదు. అదే డూ వైల్ లో కండిషన్ ఫాల్స్ అయితే 1 టైం. ఓకేనా? క్లియర్ కదా? ఇక్కడ ఆన్లైన్ లో ఉన్న వాళ్ళు ధనుంజయ్, వర్ధన్, అంటే నేమ్స్ వాళ్ళనే పిలుస్తున్నానని కాదు, అందరూ. ఓకేనా? వైల్ డూ వైల్. మీరు ఏదో ఒకటి రెస్పాండ్ అవ్వాలి. సైలెంట్ గా ఉంటే నాకు ఎట్లా అర్థం అవుతుంది? సాగర్ 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 శశిందర్, ఫర్ లూప్ కి వెళ్ళనా? ఫర్ లూప్ రాస్తా. నాకు ఇప్పుడు ఫర్ లూప్ కి మీరు వైల్ లూప్ కి డిఫరెన్స్ చెప్పాలి. దిస్ ఈస్ ద సింటాక్స్ ఆఫ్ ఫర్ లూప్. ఫర్ లూప్ కి సింటాక్స్ రాస్తా. ఫర్ ఇక్కడ వచ్చేసి ఇనిషియలైజేషన్ సెమీకోలన్ కండిషన్ సెమీకోలన్ ఇంక్రిమెంట్ డిక్రిమెంట్. INC అంటే ఇంక్రిమెంట్, DEC అంటే డిక్రిమెంట్. దెర్ ఈస్ నో ఇంకో పెద్ద డిఫరెన్స్ చెప్పడం మర్చిపోయాను. ఇక్కడ సెమీకోలన్ పెడితే మనకు అవుట్పుట్ ఏం రాలేదు కదా. కానీ డూ వైల్ లో సెమీకోలన్ కంపల్సరీ. డూ వైల్ లో సెమీకోలన్ లేకపోతే రాదు. జావా మొత్తంలోనే కాదు, ఏ లాంగ్వేజ్ లో అయినా సరే ఇలా కండిషన్స్ పక్కన సెమీకోలన్స్ ఉండవు, ఎక్సెప్ట్ డూ వైల్ లో తప్ప. ఓకేనా? కన్ఫ్యూజ్ ఏమవ్వద్దు. ఏ కండిషన్ దగ్గర మనం సెమీకోలన్ తో ఎండ్ చెయ్యం.
ఎక్సెప్ట్ ఎక్కడ డూ వైల్. ఇక్కడ సెమీకోలన్ పెట్టకపోతే ఎర్రర్ వస్తుంది. ఇప్పుడు చూడండి, నేను సెమీకోలన్ పెట్టలేదు కదా, సెమీకోలన్ పెట్టకపోతే ఎర్రర్, సెమీకోలన్ ఎక్స్పెక్టెడ్. ఓకేనా? కానీ వైల్ లో సెమీకోలన్ పెడితే అవుట్పుట్ రాదు. మీరేం కన్ఫ్యూజ్ అవ్వద్దు. కండిషన్స్ పక్కన సెమీకోలన్స్ ఉండవు, కానీ ఒకే ఒక్క చోటు ఉంటాయి డూ వైల్ లో, అంతే. ఓకేనా? ఇనిషియలైజేషన్, కండిషన్, ఇంక్రిమెంట్, డిక్రిమెంట్. ఇనిషియలైజేషన్ ఈజ్ నథింగ్ బట్, నేను ముందు రాసేస్తా, మళ్ళీ చూద్దాం. ఇప్పుడు ఇవన్నీ కూడా వైల్ కోడ్ లో ఉన్నాయా, వైల్ లూప్ లో ఉన్నాయా? ఈ లైన్ ఉన్నింది, కండిషన్ లైన్ ఉన్నింది, I++ ఉన్నింది, ప్రింటింగ్ స్టేట్మెంట్ ఉన్నింది. మరి దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి? వైల్లో మీరు బాగా చూస్తే ఇనిషియలైజేషన్ ఒక లైన్ లో, కండిషన్ ఒక లైన్ లో, ప్రింటింగ్ స్టేట్మెంట్ ఒక లైన్ లో, I++ ఒక లైన్ లో. అంటే మొత్తం ఇవి ఎన్ని లైన్స్? 4 లైన్స్. అదే మీరు ఫర్ చూడండి, సింగిల్ లైన్ లో అయిపోయింది. మీరు వైల్ లో చేసినా ఇదే అవుట్పుటే, డూ వైల్ లో చేసినా ఇదే అవుట్పుట్. అవుట్పుట్ లో ఏం డిఫరెన్స్ ఉండదు. కానీ వైల్ కి డూ వైల్ కి మాది ఇక్కడ వైల్ కి డూ వైల్ కి డిఫరెన్స్ ఏంటంటే, ఒకటి నెంబర్ ఆఫ్ లైన్స్ తక్కువే కదా. ఇది ఎంత? ఒక లైన్, ఇది సెకండ్ 2 లైన్స్ అంతే. అదే మీరు వైల్ అయితే 4 లైన్స్ పట్టింది దాదాపు ఇక్కడ రాసిన. ఇది ఒక లైన్, వైల్ కండిషన్ ఒక లైన్, I++ ప్రింటింగ్ స్టేట్. అదే ఫర్ లూప్ అయితే సింపుల్ గా ఉందా? చూడ్డానికే సింపుల్ గా ఉందా? అదొక అడ్వాంటేజ్. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే, మెమొరీ స్పేస్ కూడా తక్కువ అవుతుంది. ఇప్పుడు మీరు ఒక 100 లైన్ రాస్తే ఎంత మెమొరీ ఉంటది, 2 లైన్స్ రాస్తే ఎంత మెమొరీ ఉంటది? అదొక అడ్వాంటేజ్. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి? స్పీడ్ ఎక్కువ, ఫాస్ట్ గా. వైల్ లూప్ కంటే ఇది ఫాస్ట్ గా రన్ అవుతుంది. ఎందుకు ఫాస్ట్ గా రన్ అవుతుంది? వైల్ లూప్ లో అయితే ఫస్ట్ మీరు ఐకి 1 పెట్టాలి, కిందికి రావాలా, కండిషన్ చెక్ చేయాలా, అది ట్రూ అయితేనే ప్రింట్ చేయాలి, మళ్ళీ దాన్ని ఇంక్రిమెంట్ చేయాలి. ఇక్కడ ఉంది శ్రీజ, మళ్ళీ ఇంక్రిమెంట్ చేయాలి, అవునా? ఇంక్రిమెంట్ చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ టు కండిషన్, మళ్ళీ ప్రింటింగ్ స్టేట్మెంట్, మళ్ళీ ఇంక్రిమెంట్, అదంతా ప్రాసెస్ కదా. అదే ఫర్ లూప్ లో అయితే అంత ప్రాసెస్. అంటే ఇక్కడ కూడా కండిషన్ చెక్ అవుతాయి, అన్ని చెక్ అవుతాయి. కానీ దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే, మొత్తం త్రీ అడ్వాంటేజెస్. రీడబిలిటీ, ఓకే, రీడబిలిటీ యాజ్ కంపేర్ టు వైల్. ఫర్ లో రీడబిలిటీ ఎక్కువ ఉంటుంది. రీడబిలిటీ అంటే చూడడానికి, చదవడానికి ఈజీగా అని. ఎర్రర్స్ రెక్టిఫై చేయడం కూడా ఈజీ. తక్కువ లైన్స్ ఉంటే ఎర్రర్స్ రెక్టిఫై చేయడం ఈజీనా, ఎక్కువ లైన్స్ ఉంటే ఈజీనా? తక్కువ లైన్సే. ఇప్పుడు నువ్వు ఒక 30 లైన్లలో ఎర్రర్స్ కనిపెట్టడం ఈజీనా, ఒక 4 లైన్లలో కనిపెట్టడం? 4 లైన్లు. ఇప్పుడు ఇందులో ఏమన్నా ఎర్రర్స్ ఉన్నా ఈజీగా కనుక్కోవచ్చు. అదొకటి. మెమొరీ స్పేస్ తక్కువ. ప్రాసెస్ ఎగ్జిక్యూషన్ స్పీడ్ ఇంపార్టెంట్. నేను చాలా సార్లు చెప్పిన, మీరు కోడ్ రాయడం ఇంపార్టెంట్ కాదు, తక్కువ లైన్స్ లో రాయాలి, ప్లస్ ఎగ్జిక్యూట్ అయ్యేది చాలా తక్కువ టైంలో అవ్వాలి. తక్కువ టైంలో అయితేనే అది మంచిగా రాయాలి. తక్కువ లైన్స్ లో ఉండాలి, ప్లస్ టైం తక్కువ తీసుకోవాలి, ఎక్కువ తీసుకోకూడదు. ఇది బాగా అబ్జర్వ్ చేయండి. అంటే ఇది స్టెప్స్ ఎట్లా అవుతాయి అని. ఫస్ట్ ఐకి ఏం చేసాం? 1 ని అసైన్ చేసుకున్నామా? దిస్ ఈస్ ద ఫస్ట్ స్టెప్. 1 ని అసైన్ చేసుకున్న తర్వాత కండిషన్ చెక్ చేయాలా? 1 less than 5 ట్రూనా కాదా? ట్రూ. దిస్ ఈస్ ద సెకండ్ స్టెప్. కండిషన్ సపోజ్ ఒకవేళ ట్రూ అవుతే ఎంటర్ ద బ్లాక్. ప్రింటింగ్ స్టేట్మెంట్ ఉంది కదా, ఇది థర్డ్ స్టెప్.
ఫస్ట్ 1 ని I కి ఇనిషియలైజ్ చేయాలి. 1 ని I కి ఇనిషియలైజ్ చేసిన తర్వాత సెకండ్ స్టెప్ ఏంటి, కండిషన్ ని చెక్ చేసుకోవాలి. కండిషన్ ట్రూ అయితే మాత్రమే కిందికి వచ్చి ప్రింటింగ్ స్టేట్మెంట్. అది ఎన్నో స్టెప్, థర్డ్ స్టెప్. ఒకసారి ప్రింటింగ్ స్టేట్మెంట్ ప్రింట్ అయిన తర్వాత ఎక్కడికి వెళ్తుంది, I++ కి వెళ్తుంది. దిస్ ఈస్ ద ఫోర్త్. ఓకేనా. ఎప్పుడైతే ఫోర్త్ స్టెప్ కి వస్తుందో ఇంకా ఫస్ట్ స్టెప్ అవసరంలా, ఈ రెండిటి మధ్యలోనే జరుగుతుంది. I++ అంటే దాని అర్థం I ఎంత, 2. మళ్ళీ ఇక్కడికి వచ్చి 2 <5 కాదా అని చెక్ చేస్తుంది. సపోజ్ ట్రూ అయితే జావా, మళ్ళీ I++, మళ్ళీ I++, మళ్ళీ కండిషన్ ప్రింటింగ్ స్టేట్మెంట్, మళ్ళీ ఇంక్రిమెంట్ కండిషన్ ప్రింటింగ్ స్టేట్మెంట్ ఇంక్రిమెంట్. ఆ కండిషన్ ఫాల్స్ అయ్యేంత వరకు. ఇది ఒక్కసారి మాత్రమే, స్టార్టింగ్ ఒక్కసారే 1 ని I కి ఇనిషియలైజ్. I కి ఇనిషియలైజ్ చేసిన తర్వాత సెకండ్ స్టెప్ కండిషన్, థర్డ్ స్టెప్ ఏంటి, ప్రింటింగ్ స్టేట్మెంట్. ప్రింటింగ్ స్టేట్మెంట్ అయిన తర్వాత I ని ఇంక్రిమెంట్ చేయాలి కదా. ఇంక్రిమెంట్ చేసిన తర్వాత ఇంకా 1 తో అవసరంలా. స్టార్టింగే మనం I కి 1 ని ఇనిషియలైజ్ చేస్తాం అంతే. ఇది ఈ ప్రోగ్రామ్ మొత్తంలో ఆ ఫస్ట్ స్టెప్ జరిగేది ఒకే ఒక్కసారి. ఓకేనా. ఎప్పుడైతే మనం ఇంక్రిమెంట్ దగ్గరకు వచ్చేస్తామో ప్రాసెస్ అంతా ఈ రెండిటి మధ్యలోనే ఉంటది. ఇంక్రిమెంట్ అవ్వడం, కండిషన్ చెక్ చేయడం, ప్రింటింగ్ స్టేట్మెంట్. మళ్ళీ ఇంక్రిమెంట్ అవ్వడం, కండిషన్ చెక్ చేయడం, ప్రింటింగ్ స్టేట్మెంట్. ఎప్పుడైతే ఈ కండిషన్ ఫాల్స్ అవుతుందో అప్పుడు అవుట్ ఆఫ్ ద బ్లాక్. దిస్ ఈస్ ద ఫర్ లూప్ ఇటరేషన్. ఓకేనా. ఫస్ట్ I కి ఏమైంది, 1 ఇనిషియలైజ్ అయింది. ఇనిషియలైజ్ అయిన తర్వాత కండిషన్ చెక్ చేసింది, తర్వాత జావా అని ప్రింట్ అయింది. అవునా, జావా అని ప్రింట్ అయింది. ప్రింట్ అయిన తర్వాత I++ అయిందా, అక్కడికి ఒక ఇటరేషన్ అనే అర్థం. అంటే ఎన్ని ఇటరేషన్స్ వస్తాయి, మొత్తం 5 ఇటరేషన్స్ వస్తాయి. I++ అయిపోయిన తర్వాత I 2 అవుతుంది కదా, 2 <5 ట్రూ జావా, మళ్ళీ జావా ప్రింట్ అవుతుంది. మళ్ళీ I++, ఇది సెకండ్ ఇటరేషన్. మళ్ళీ 3 <5 ట్రూ, మళ్ళీ జావా, మళ్ళీ జావా, I++, ఇది థర్డ్ ఇటరేషన్. I++ అంటే ఇది 4 అవుతుంది. అవునా, మళ్ళీ జావా, ఫోర్త్ ఇటరేషన్. మళ్ళీ I++, 5 5 కాదు కానీ 5 = 5, మళ్ళీ జావా, I++, ఫిఫ్త్ ఇటరేషన్. ఇప్పుడు 6 అవుతుంది. I అనేది 6 అవుతుంది. 6 is not less than 5, 6 is not equal to 5. కండిషన్ ఫాల్స్ అవుట్ ఆఫ్ ద బ్లాక్. ఓకేనా. కోడ్ చూద్దామా. అంటే నేను ఎందుకు అంత బాగా చెప్పినానంటే ఆ ఇటరేషన్ మీరు గుర్తు పెట్టుకోవాలి, ఎటు నుంచి ఎటు పోతుంది అని. దాన్ని లాజిక్ అంటాం. మీరు అది ఎట్లా వెళ్తుంది అని గుర్తు పెట్టుకోకపోతే వేస్ట్. Public static void main strings and others. ఇక్కడ ఫర్ పక్కన సెమీకోలన్ పెట్టచ్చా, ఫర్ పక్కన ఫర్ అంతా రాసిన తర్వాత ఇట్లా పెట్టచ్చా. చూద్దాం ఏమవుతుందో చూద్దాం. జావా సి ఏమని పెట్టా, ఫర్ కదా, ఫర్ డాట్ జావా ఎంటర్. ఎర్రర్స్ ఏం లేవు, సెమీకోలన్ పెట్టడం వల్ల ఎర్రర్స్ ఇక్కడ రావచ్చు. వినిత పక్కన కూర్చొని ఇక్కడ శ్రీజ వెనకలికి రండి. చైర్ తీసియాలా, వాళ్ళకి అస్సలు శక్తి అదేం ఉండదు, స్ట్రెంత్ ఏం ఉండదు. వాళ్ళు తింటారు ఊరికే అంతే. చాలు అర్థం చేస్తున్నారు.
మీరు అమ్మాయిలు తీసిచ్చింది నువ్వా లేకపోతే సెమీకోలన్ పెట్టినా కూడా ఏం ఎర్రర్ లేదు. సెమీకోలన్ పెట్టానా స్టిల్ దెర్ ఈస్ నో ఎర్రర్స్. కానీ ఎన్నిసార్లు వచ్చింది? ఒక్కసారే వచ్చింది. టెస్ట్ జావా అని ఒక్కసారే వచ్చింది. ఎందుకు ఒకసారి వచ్చింది? ఫాల్స్ కాదు, ఇక్కడ I1 కి ఇనిషియలైజ్ అయ్యి కండిషన్ జావా. ఇంక ఇటరేట్ అవ్వదు, ఒక్కసారి అవుతుంది, ఒక్కసారి పర్ఫామ్ అవుతుంది అంతే. మీరు సెమీకోలన్ తీసేస్తే అది కండిషన్ అని అర్థం చేసుకొని మళ్ళీ ఇటరేట్ అవుతుంది. ఓకేనా? సెమీకోలన్ పెట్టకూడదు. సెమీకోలన్ అంటే స్టేట్మెంట్ అని. స్టేట్మెంట్ ఎప్పటికైనా సరే ఒక్కసారే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకేనా? హైట్ ఉన్న వాళ్ళు వెనకాల కూర్చోవాలి, చిన్న ఉన్న వాళ్ళు ముందర కూర్చోవాలి. రైటా? స్టార్ట్ చేయండి, రాయడం స్టార్ట్ చేయండి. లేదు, ఒక నిమిషం, ఇంకా 6 minutes ఉంది. ఐ నీడ్ ప్రోగ్రామ్ 1 to 10 న్యాచురల్ నెంబర్స్. మీరు లాజిక్ చెప్తే నేను ఇప్పుడు రాస్తా ఫాస్ట్ గా. రైట్ ఏ ప్రోగ్రామ్ టు ప్రింట్, మాట్లాడద్దు, టు ప్రింట్ 1 to 10 న్యాచురల్ నెంబర్స్. ఎనీవన్ నోస్ వాట్ ఈస్ న్యాచురల్ నెంబర్స్? న్యాచురల్ నెంబర్స్ అంటే ఏమైంది? నువ్వు చాలా హైట్ ఉన్నావు కదా ఇప్పుడు. ఓకేనా? వస్తావా రావా? చెప్పండి. 1 to 10 న్యాచురల్ నెంబర్స్. అవేనా లేకపోతే 0 నుంచి వస్తాయా? 0 నుంచి వస్తే వాటిని ఏమంటాం? వెరీ గుడ్. చెప్పండి, లాజిక్ చెప్పండి. ఫర్ లూప్. ఈ ప్రోగ్రామ్ ఫర్ లూప్ తో చేయొచ్చు, డూ వైల్ తో చేయొచ్చు, వైల్ లూప్ తో చేయొచ్చు, మూడిటితో చేయొచ్చు. ఓకేనా? మీరు ఒక దాంతో చెప్తే మిగతావి మీరే చేస్తారు. చాలా ఈజీ. ఇప్పుడు మీరు జావా అని ప్రింట్ చేసినారు కదా, ఆ ప్లేస్ లో 1 2 3 రావాలి. ఎట్లా వస్తాయి? ఏం పెట్టాలి? నరసింహ చెప్తాడు. చెప్పు నరసింహ. స్టార్టింగ్ మొత్తం నువ్వే చెప్పాలా? నేను ఇది ఒక్క టైప్ చేసి నీకు హెల్ప్ చేస్తా. ఏం వాడతావు? వైలా, డూ వైలా, ఫరా? ఇంట్ I = 1. వైల్ వాడుతున్నావా? సరే, వీళ్ళు ఫర్ తో చేస్తారు. వైల్ I < 10. system.out.println I. ఎందుకు I? చెప్తారా? I ఎక్కడ? ఇక్కడనా? ఖచ్చితంగా రాయాల్సిందేనా అది? అంతేనా? అంతేనా? చూద్దామా, అవుట్పుట్ చూద్దామా? ఎవరన్నా చెప్తారా ఎక్సెప్ట్ నరసింహ? I ఎందుకు పెట్టినాం అక్కడ? 1 నుంచి రావాలని I పెట్టాలా? ఇంకా వేరేది ఏం పెట్టకూడదు. అర్థం కాదు. వచ్చాయా? I ఎందుకు పెట్టాలంటే I లోనే కదా 1 2 3 ఉండేది. ఇప్పుడు ఫస్ట్ I లో 1 ఉందా? 1 < 10 ట్రూ కదా? మనం 1 రావాలంటే దేన్ని ప్రింట్ చేయాలి? I ని ప్రింట్ చేయాలి. మళ్ళీ I++ అంటే I ఎంత అవుతుంది? 2 అవుతుంది. 2 అయితే అది కూడా ఎందులో స్టోర్ అవుతుంది? I లోనే స్టోర్ అవుతుంది. అందుకని ఇక్కడ I పెట్టుకోవాలి. నువ్వేం చెప్పావు శాంతరాజ్? ఇక్కడ న్యాచురల్ అని రాయాలా? ఎందుకట్లా? ఓహో, ఇది న్యాచురల్ నెంబర్ అని నాలాంటి దద్దమ్మకు తెలియాలి కదా. కరెక్ట్.
1 natural number, 2 natural number. అన్నిసార్లు చెప్పాలంటావా? రైట్. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ రైట్, నాట్ ఏ ఇష్యూ. ఇప్పుడు ఇవి ఇట్లా లైన్ బై లైన్ వచ్చాయా? నాకు అట్లా కాకుండా ఇట్లా రావాలి స్ట్రైట్ గా. ఇట్లా స్ట్రైట్ గా రావాలా, హారిజాంటల్ లో రావాలా? ఇప్పుడు అవి లైన్ బై లైన్ వచ్చాయా? ఇప్పుడు 1 వచ్చింది, 2 వచ్చింది, 2 పక్కకు రావాలి మనకి. 1 2 3 4 5 6 7 8. LN అంటే లైన్ బై లైన్ అనే అర్థం. ఓకేనా? LN అంటే ఇప్పుడు ఐ ఉందా, నువ్వు ఎప్పుడైతే ప్రింట్ LN అని రాస్తావో 1 అని ప్రింట్ అయ్యి నెక్స్ట్ లైన్ కి వెళ్తుంది. నెక్స్ట్ లైన్ కి వెళ్ళి వెయిట్ చేస్తుంటది. ఇంకో అవుట్పుట్ వచ్చినప్పుడు అది ప్రింట్ అయ్యి మళ్ళీ నెక్స్ట్ లైన్. అదే ప్రింట్ అంటే దాని అర్థం ఏంటంటే వాల్యూ ప్రింట్ అయ్యి నెక్స్ట్ స్పేస్ లో వెయిట్ చేస్తుంటది. నెక్స్ట్ స్పేస్ అంటే పక్కనే. LN అంటే ఎంటర్ లాగా, మీరు ఎంటర్ చేస్తే నెక్స్ట్ లైన్ కి వెళ్తుంది కదా, అదే ఎంటర్. అదే ప్రింట్ అంటే స్పేస్ లాగా, స్పేస్ ఇస్తే నెక్స్ట్ స్పేస్ కి వెళ్తుంది కదా, దాన్ని. ఓకేనా? ఇవి కొంచెం డిస్టెన్స్ గా ప్రింట్ చేద్దాం. ఓకేనా? స్పేస్ తో కన్కాట్ చేసిన నేను ఇక్కడ, లోపల కామా పెట్టుకోవాలి. కన్కాటినేషన్ ఇక్కడ నెంబర్ తో దీన్ని కన్కాట్ చేసిన, ప్రతి నెంబర్ పక్కన ఇది వస్తుంది. నువ్వు కామా కావాలంటే కామా, మీరు ఏం కావాలంటే అది పెట్టుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ నాకు 10 to 1 రివర్స్ రావాలి. థింక్ చేయండి. ఇప్పుడు ఇది రాస్తుంది. ఇదేనా వైల్ లూప్ దగ్గర నుంచి కదా?